ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జూలై 6, 7 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ 2 రోజుల్లో ఎలాంటి షాకింగ్ న్యూస్ వినబోతున్నారు, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి ఎలా విముక్తి లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు ఒంటరిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారిని కాల్ చేయండి. గ్రహదోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు సమస్యల నుండి విముక్తి, అలాగే శత్రు నివారణ, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి కుటుంబ సమస్య, గ్రహ నివారణ, విదేశీయానం, వీసా సమస్యలు, మానసిక ఆందోళన, గృహశాంతి, ఆరోగ్య శాంతి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి జూలై 6, 7 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో ఊహించని ఒక పెద్ద మలుపు అనేది ప్రారంభం కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహం మరియు చంద్రుని సంచారం వల్ల మీ జీవితంలో దాగి ఉన్న కొన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా కాలంగా మీకు అర్థం కాని కొన్ని సంఘటనలు ఇప్పుడు ఎందుకు జరిగాయో మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ముఖ్యంగా మీ మీద నమ్మకం ఉన్నట్లు నటిస్తూ వెనకాల నుంచి మీకు నష్టం చేయాలని చూసిన వ్యక్తి గురించి ఒక నిజం, ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈ వ్యక్తి మీ ఉద్యోగంలో ఉండవచ్చు, అలాగే వ్యాపారంలో భాగస్వామిగా ఉండవచ్చు, అలాగే బంధువుగా ఉండవచ్చు, లేదా మీ స్నేహితుడి రూపంలో కూడా ఉండవచ్చు. మీరు ఊహించని విధంగా అయితే ఆ వ్యక్తి పేరు వినిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు ప్రతి మాటను కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మాటను జాగ్రత్తగా వినండి. ఎవ్వరు ఏ ఉద్దేశంతో ఉన్నారో గమనించండి. మీకు ఈ సమయంలో ఒక చిన్న సమాచారం వచ్చినా దాన్ని తేలికగా తీసుకోకండి. అదే సమాచారం తర్వాత పెద్ద మార్పుకు కారణం అవుతుంది, నిజానికి దారితీస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు గుర్తింపు రావాల్సినటువంటి సమయంలో కొందరు మీ గురించి తప్పుడు ప్రచారం చేసి మీ అవకాశాలను అడ్డుకోవటానికి ప్రయత్నించి ఉండవచ్చు. మీరు కష్టాన్ని తమ పేరుతో అయితే చెప్పుకొని వ్యక్తి కూడా ఉండవచ్చు. అలాగే మీరు సంపాదించిన గౌరవం తగ్గించడానికి కొందరు కావాలనే అపార్థాలు సృష్టించి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో పరిస్థితులు
మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ మాటను గౌరవిస్తారు. వారు కూడా ఇప్పుడు మీ జీవితంలో నిజం తెలుసుకోవడానికి మీ వైపు తిరిగి చూస్తారు. మీరు ఎవరి మీద కోపంతో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో నిజం అనేది చెప్పడానికి మీకు అవసరం కూడా రాకపోవచ్చు. పరిస్థితులే మీ తరపున మాట్లాడే సమయం వస్తుంది. కాబట్టి మీరు మౌనంగా ఉండండి. ఈ సమయంలో మీకు ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది. ఒక నిజంపై బయటపడిందని వెంటనే మీరు అందరితో కలిసి చెప్పడానికి ప్రయత్నించకండి. కొన్నిసార్లు మౌనం కూడా గొప్ప ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క విజయాన్ని చూసి అసూయపడే వాళ్ళు ఇంకా ప్రయత్నాలు చేయవచ్చు. అందుకే మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికల గురించి, మీ దగ్గరికి వచ్చే కొత్త అవకాశాల గురించి, మీ యొక్క ఆర్థిక విషయాల గురించి, అలాగే మీ యొక్క కుటుంబ సమస్యలు ఎవరితో పంచుకోవడం తగ్గించుకోండి. మీకు దగ్గరగా కనిపించే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మేలు కోరేవారు అని అనుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని అయితే నేర్చుకుంటారు. ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అని దేవుడు మీకు స్పష్టంగా చూపించబోతున్నాడు. ఈ రోజుల్లో మీరు ముఖ్యంగా అయితే భగవంతుని ఆరాధన ఎక్కువగా చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో ఊహించని ఒక షాకింగ్ న్యూస్ అనేది ఇలా వినే అవకాశాలు ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తులే మీకు అన్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు అన్యాయం చేసిన వారు వల్ల తప్పును ఒప్పుకునే పరిస్థితి కూడా ఈ 2 రోజుల్లో రావచ్చు. మీరు చేసే ప్రతి నిర్ణయంలో తొందరపడకుండా దేవుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఇప్పుడు లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో కుటుంబం మరియు బంధువు ప్రేమల్లో నిజమైన మనుషులు ఎవరో తెలుసుకునే సమయం కూడా మీకు కనిపిస్తుంది. అలాగే ధనుస్సు రాశి వారికి కుటుంబ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో కొన్ని రోజులుగా మాటలు తగ్గిపోయిన వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. చిన్న అపార్థాలు తొలగి కుటుంబంలో ప్రశాంతత అనేది పెరుగుతుంది. ఈ 2 రోజుల్లో ప్రశాంతత రావడానికి ముందు ఒక చిన్న సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ధనుస్సు వారికి మీరు ఒకరి గురించి చెప్పిన తప్పుడు మాట బయటపడడం వల్ల కుటుంబ సభ్యులు నిజాన్ని అర్థం చేసుకుంటారు. మీ మీద అనుమానం పెట్టుకున్న వారు తమ యొక్క తప్పును కూడా గుర్తిస్తారు. మీరు వారిని నిందించకుండా ప్రేమగా మాట్లాడితే కుటుంబ బంధం మరింత బలపడుతుంది. ఈ 2 రోజుల్లో బంధువుల్లో ఒకరు మీకు మంచి వార్త తీసుకువచ్చే విధంగా ఉంటుంది. ఒక చక్కటి శుభవార్త బంధువుల నుండి వస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ ముందుకు కదిలే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆ పనులు ఇప్పుడు పూర్తవుతాయి. అలాగే ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారి ఇంట్లో శుభకార్యాల గురించి కూడా చర్చలు మొదలవుతాయి. కొంతమంది వ్యక్తులకు వివాహ సంబంధాల విషయంలో ఒక చక్కటి సమాచారం ఈ 2 రోజుల్లో అందుతుంది. పెళ్లి ఆలస్యం అవుతున్న వారికి అనుకూలమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో మీ యొక్క సంతోషాన్ని అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. మీ యొక్క ఆనందాన్ని చూసి అసూయపడే వ్యక్తులు మీ చుట్టూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త. ప్రేమలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తి రావడానికి చేసిన ప్రయత్నం అయితే విఫలం అవుతుంది. మీ ప్రేమను చెడగొట్టడానికి ఎవరో చెప్పిన అబద్ధం బయట పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు అనుమానించిన విషయం అసలు నిజం కాదని మీరు తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే కోపంతో తీసుకునే నిర్ణయాలు వాయిదా వేయండి. ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మాట్లాడితే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. వివాహితులకు ఈ సమయంలో జీవిత సాధి నుండి జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయంలో భార్య లేదా భర్త ఇచ్చే సలహా మీ భవిష్యత్తులో లాభాన్ని తెస్తుంది.
ముఖ్యంగా వ్యాపారం చేసే ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే మంచి లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే ఊహించని విధంగా వ్యాపారంలో కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మేము ఎంత కష్టపడ్డా మాకు ప్రతిఫలం రావట్లేదు, అలాగే మా పనిని గుర్తించట్లేదు అని బాధపడే వారికి ఈ సమయంలో మీ యొక్క పనిని పై అధికారులు గుర్తించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కోరుకున్న ప్రమోషన్ ఈ సమయంలో లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తి సలహా కావచ్చు, సపోర్టు కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అయితే ధనుస్సు రాశి వారికి ఒక షాకింగ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ 2 రోజుల్లో చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ 2 రోజుల్లో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో అయితే కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలంగా మారుతుంది. వీలైతే ధనుస్సు రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆలయం లేదా ఆ పరమేశ్వరుని ఆలయం శివాలయానికన్నా వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆ స్వామివారిని దర్శించుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు నెయ్యి దీపం వెలిగించండి. అలాగే నిత్యం మీరు హనుమాన్ చాలీసా పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.